Welcome to our channel MPC Foundation Academy IIT and NEET Foundation class 6 to 10th. This is the first video of chemistry subject, first unit language of chemistry. The subtopic is element and atom. Okay na? Now we will start our video. మీరు ఈ వీడియోని చూసే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి. See here, our topic is language of chemistry and changes around us. Okay, see here, in this video we will discuss about what is the basic concept of chemistry. Okay, here chemistry is a branch of science. Chemistry is a branch of science in which we study about compositions, properties and reactions of different substances based on their experiments and observations. In chemistry is the one branch subject of the science. Okay, one branch of science. In chemistry we can study about the compositions, properties, reactions of different substances based on their experimentations and observations. Okay na? See, ఇక్కడ మనము కెమిస్ట్రీ అనేది సైన్స్లో ఒక బ్రాంచ్. ఓకే, మనము ఈ కెమిస్ట్రీలో మనం ఏం తెలుసుకుంటాం నాన్న? కాంపోజిషన్ తెలుసుకుంటాం, ప్రాపర్టీస్ తెలుసుకుంటాం, రియాక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్గా మరియు అబ్జర్వేషన్ ఆధారంగా ఇవన్నిటిని మనము తెలుసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ స్టడీ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఇన్ దిస్ చాప్టర్ మెయిన్లీ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద classification of substances on the basis of their composition. How many classifications are there in this chapter we will learn. Okay, see here, all the things around us made up of chemical substances. When we are observing all the things we are surrounding, all things is made up of chemical substances only. Okay, when we are observing around us, chemical substances are there. So many chemical substances are there. For example, air also one chemical substance, clay also one chemical substance, water also chemical substance, sand also chemical substance, cement, glass, paper, so many are there. Okay na? In daily life situations we observed so many things. The things are టెక్నికల్లీ కెమికల్ సబ్స్టెన్సెస్. ఓకేనా? మనము ఈ చాప్టర్లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గురించి, కాంపోజిషన్స్ ఆధారంగా క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ గురించి మనం చెప్పుకుంటాం. ఓకేనా? మరి నిత్య జీవితంలో మనకు కనబడేటువంటి చాలా వస్తువులు కూడా మనకు కెమికల్ సబ్స్టెన్స్గానే చెప్పాలి వాస్తవానికి. ఓకేనా? కానీ అది మనకు కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ అన్నీ కూడా కెమికల్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్సే. ఎగ్జాంపుల్ ఎయిర్, గాలి, క్లే, మట్టి, వాటర్, శాండ్, సిమెంట్, గ్లాసు, పేపర్, ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ నాన్న? కెమికల్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్గా మనము చెప్పడానికి ఉంది. ఓకేనా? నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ కెమికల్స్. సీ హియర్, యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. We can categorize these substances as follows. See here, what is mean by matter? First of all, we want to know about the matter. In our universe, everything is matter. In our universe, everything is matter. Mainly, our universe is having radiation and matter. What is the definition of matter? Is that the things which have mass అండ్ ఆక్యుపై స్పేస్ ఆర్ కాల్డ్ మ్యాటర్. ఇక్కడ మ్యాటర్ అంటే తెలుగులో మనం పదార్థం అంటాం. అసలు పదార్థము అంటే ఏంటిదంటే పదార్థము కానిది ఏదీ లేదని చెప్పొచ్చు. అంటే ఈ విశ్వంలో ప్రతిదీ పదార్థమే. మరి వాట్ ఈజ్ మీన్ బై మ్యాటర్? మ్యాటర్ అంటే ఏంటిదంట? మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్, ఫస్ట్ పాయింట్ ఈజ్ కంపల్సరీ, ఇది హ్యావింగ్ మాస్, అది ద్రవ్యరాశిని కలిగి ఉండాలి. అండ్ ఆక్యుపై స్పేస్, ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. ఈ రెండు ప్రాపర్టీస్ని కనుక కలిగి ఉన్నది ప్రతిదీ మ్యాటరే. మరి ఈ రెండు ప్రాపర్టీస్ లేకుండా ఏ ఆబ్జెక్ట్ కూడా ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. కాబట్టి ఈ విశ్వంలో మనకు కనబడేది ప్రతిదీ కూడా మ్యాటరే. ఓకేనా? మరి అందుకే ఏమంటున్నాడు? యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. మనము ఒక మ్యాటర్ యొక్క లిస్ట్ని రాసుకుంటా పోతే అది ఎండ్లెస్ అంటే వస్తూనే ఉంటాయని అర్థం. కానీ మనం ఏం చేయొచ్చు? వీ కెన్ క్యాటరైజ్ దీస్ సబ్స్టెన్సెస్. మరి ఈ మ్యాటర్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని ఫర్ అవర్ కన్వీనియన్స్
we are classified into mainly 3 types. How many types? 3 types. First one is the elements. First one is what here? Elements. Second one is the compounds. Third one is the mixtures. Okay. Matter can be classified into 3 types. First of all, elements, compounds and mixtures. In this video we will discuss about the element. చూడండి, మ్యాటర్ని మనము అసలు ఎండ్లెస్గా రాయొచ్చు. ఎన్ని రాసినా అన్నీ కూడా మ్యాటర్ కిందకే వస్తాయి. మన కంటికి కనబడేది అన్ని మ్యాటర్లే. మరి ఈ మన కన్వీనియన్స్ గురించి మ్యాటర్ని మనము 3 కేటగిరీగా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? ఆ మ్యాటర్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ని, ఓకే, మ్యాటర్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ని 3 టైప్స్గా మనము వర్గీకరించుకున్నాం. అందులో ఫస్ట్ వన్ ఏంటిదన్నా ఎలిమెంట్. మరి ఎలిమెంట్ అంటే ఏంటిదో చూద్దాం ఈ వీడియోలో, మరియు ఆటం అంటే ఏంటిదో కూడా చూద్దాం. చూడండి చాలా. ఎలిమెంట్స్ ఆర్ ద బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ and the simplest substances. First mean but here element is nothing but simplest substance. Element is the simplest substances. Elements are the basic constituents of all materials. Okay, when you are observing all materials are simplest substances, okay, the all materials is having elements. That's why ఎలిమెంట్స్ ఆర్ ద బేసిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏమంటున్నాడు? బేసిక్ కాన్స్టిట్యూయెంట్ అంటే ఆ మెటీరియల్స్లో ఉండేటువంటి కాన్స్టిట్యూయెంట్స్ అంటే భాగాలని అర్థం. ఇండైరెక్ట్గా కాన్స్టిట్యూయెంట్స్ అంటే కలిగి ఉంటుంది. ప్రతి మెటీరియల్ కూడా మనము ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది అనే విషయాన్ని మనము చెప్తున్నాడు. అండ్ ద సింప్లెస్ట్ సబ్స్టెన్సెస్. ఓకే, సీ హియర్ నెక్స్ట్ పాయింట్. ఆల్ ద సబ్స్టెన్సెస్ ఇన్ నేచర్ ఆర్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆల్ ద సబ్స్టెన్సెస్ ఇన్ నేచర్ ఆర్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సబ్స్టాన్స్ అంటే మ్యాటర్ అనేది దేంతో మేడప్ అయింది? దేంతో తయారైంది? ఎలిమెంట్స్తో తయారైంది. దేంతో తయారైంది? ఎలిమెంట్స్తో తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్ ఈజ్ ద వన్ సబ్స్టాన్స్. ఓకేనా? వాటర్ ఈజ్ వన్ సబ్స్టాన్స్. వాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. వాటర్ ఎలిమెంట్స్ హియర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బోత్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే, when how water will be formed? The combination of hydrogen and oxygen water is exist. Okay na? Means here water means what? Here one substance. Here water is formed by the hydrogen and oxygen. Water is made up of hydrogen and oxygen. ఇక్కడ వాటర్ అనేది ఒక సబ్స్టెన్స్గా చెప్తాం నాన్న. ఈ వాటర్ అనేది ఎట్లా మనకు తయారవుతుంది అంటే హైడ్రోజన్ అనేటువంటి ఎలిమెంట్ను ఆక్సిజన్ అనేటువంటి 2 ఎలిమెంట్స్ ద్వారా మనకు వాటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కామన్ సాల్ట్. ఇన్ డైలీ లైఫ్ వీ కెన్ యూజ్ కామన్ సాల్ట్. సోడియం క్లోరైడ్, దట్ నేమ్ ఈస్ ఎ కామన్ సాల్ట్ ఆల్సో మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ. మీన్స్ హియర్ విచ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ హియర్? సోడియం అండ్ క్లోరిన్. దీస్ 2 ఆర్ ఎలిమెంట్స్. నెక్స్ట్ క్లాస్ యూ విల్ లెర్న్ ఎవ్రీ ఎలిమెంట్. ఓకేనా? డోంట్ వరీ, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్ అంతే. ఇక్కడ ఏమంటున్నాడు? కామన్ సాల్ట్ కూడా ఒక సబ్స్టాన్సెసే. ఆ కామన్ సాల్ట్ కూడా మళ్ళీ దేంతో ఫామ్ అవుతుంది? ఎలిమెంట్స్తో మాత్రమే ఫామ్ అవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూనివర్స్. మ్యాటర్ ఫర్ అవర్ కన్వీనియన్స్ వీ క్లాసిఫైడ్ ఇంటూ 3 categorization substances. Matter, substances belonging to matter, substances are classified into 3 types. First one is the elements, second one is the compounds, and third one is the mixtures. What are the explanation of elements here? Elements is the basic constituents of materials. When we have observed the material is having elements only. Okay na? Means every substance, every matter is made up of elements. Okay na? Means here వాటర్ అనేది ఒక ఎలిమెంట్ అంటున్నాడు. కామన్ సాల్ట్ కూడా ఎలిమెంట్. అంటే మనకు కనబడేటువంటి ఏ వస్తువు అన్న తీసుకో, అందులో ఖచ్చితంగా మళ్ళీ మనము రీసెర్చ్ చేస్తే అందులో లాస్ట్ చివరికి ఏమి ఉంటాయన్నా ఎలిమెంట్సే ఉంటాయి అని చెప్తున్నాడు. See here, next let us consider the element sodium. It is solid substance. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సోడియం అనేది వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. ఓకే, అది ఏ స్టేట్లో ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్లో ఉంటుంది, గట్టిగా ఉంటుంది అన్నట్టు. సోడియం అనేది ఒక ఎలిమెంట్, అది ఘన స్థితిలో ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మనం కన్సిడర్ చేద్దాం కొద్దిసేపటి దాకా అర్థం కావడానికి. లెట్ us consider the element sodium. Okay, it is a solid substance. Okay na? ఇక్కడ what is the existence of sodium here? Important. Sodium existence what here? Sodium is element. Sodium is what here? Element. Okay na? See here,
ఏ సాలిడ్ సబ్స్టెన్స్. సోడియం ఈజ్ ప్రజెంటెడ్ విచ్ స్టేట్? సాలిడ్ స్టేట్. అండ్ ఇట్ కెన్ బి కట్ ఇన్ టు స్మాల్ అండ్ స్మాలర్ స్పీసెస్ విత్ ఎ నైఫ్. By using the knife we can cut the sodium into very very small species like microscopic particles. These are individual particles are called atoms. ఇక్కడ ఏమంటాడంటే మనము సోడియం అనేది ఒక ఎలిమెంట్ అని చెప్పినాం కదా, ఆ ఎలిమెంట్ని తీసుకొని ఇంకా చిన్నగా కట్ చేయలేనంత చిన్నగా కట్ చేయాలి, అంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్లా కట్ చేయాలి. దీస్ ఇండివిజిబుల్ ఓకేనా, మనకు కనబడనంత చిన్నగా మనము ఇంకా డివైడ్ చేయలేనంత చిన్నగా మనము దాన్ని కట్ చేయాలి. అప్పుడు వచ్చినటువంటి దాన్ని మనం ఏమనాలి? ఆటం అనాలి. ఇక్కడ ఏమో కొత్తగా పదం వచ్చింది, ఆటం. ఏదిది? ఆటం అంటున్నాడు. ఎలిమెంటుని ఇంకా చిన్నగా, ఎక్కడ దాకా చిన్నగా అంటే ఇంకా దానికంటే చిన్నగా అంటూ మనం ఏమి చేయలేం, అటువంటి వరకు కట్ చేసుకుంటూ పోతే మనకు వచ్చేది ఏంటిది? ఆటం అని చెప్తున్నాడు. నవ్ ఆటం డెఫినేషన్ వాట్ ఇయర్? ఆటం ఈజ్ నథింగ్ బట్ atoms are considered to be the basic unit of element. See here, atom is nothing but what here? Basic unit of element. Basic unit of element. Important point. Or everything. The basic unit of matter is water. Sorry, the basic unit of matter dash atom only. The basic unit of compound dash atom only. The basic unit of substance of dash atom only. The basic unit of element also atom only. The basic unit of everything, what here? Atom. What here? Atom. Okay, the basic unit of everything, atom. Means everything means what here? If you take substance, atom only. The basic unit of substance, atom only. The basic unit of matter, atom only. Atom. Okay. మీరు ఏదన్నా తీసుకుంటారు బాబు. ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ ఇయర్? ఆటమ్. ఓకే, ఇయర్ ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్? ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ బై యూజింగ్ ఎనీ ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్. మీరు ఆటమ్ అంటే ఏమంటున్నాడు? అది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్. ఆటం అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్. ఇంకా దాన్ని మీరు ఏమి చేసినా ఇంకా చిన్నగా చేయలేరు. ఇక మీరు ఏ ఫిజికల్ టెక్నిక్ ఉపయోగించినా, ఏ కెమికల్ టెక్నిక్ ఉపయోగించినా ఇంకా చిన్నగా విభజించడానికి లేదు. దాటిని మనం ఏమంటాం? ఆటం అంటాం. ఒకసారి చూద్దాం మళ్ళీ. చూడండి, ఇక్కడ మనం ఒక సోడియం ఎలిమెంట్ని తీసుకొని దాన్ని చిన్నగా ఎంత చిన్నగా అంటే ఇంకా చిన్నగా కట్ చేయలేంత వరకు కట్ చేసుకొని పోతూనే ఉందాం. అప్పుడు చివరాఖరికి వచ్చిందని ఏమనాలి? మనము ఆటం అనాలి. కాబట్టి ఆటమ్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ద స్మాలెస్ట్ పార్టికల్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఆటమ్. ఐఎమ్ రైటింగ్ హియర్. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినాలా. బేసిక్ యూనిట్ ఆఫ్ ఎలిమెంట్ వాట్ ఇయర్? ఆటమ్. స్మాలెస్ట్ particle of an element also atom. ఆటంని మనము ఇంకా చిన్నగా కట్ చేయలేము, విభజించలేము. ఏ ఫిజికల్ టెక్నిక్ అన్నా ఉపయోగించుకోవచ్చు, ఏ కెమికల్ టెక్నిక్ అన్నా ఉపయోగించుకో. బై యూజింగ్ ఎనీ ఫిజికల్ అండ్ కెమికల్ techniques we can't divide the atoms. Okay, atom is nothing but basic unit of element or smallest particle of an element. Okay na, see here. Next one, they are basic building blocks. They are basic building blocks of matter. ఇక్కడ ఆటమ్స్ ఏం చెప్పొచ్చు? ఆటమ్స్ అంటే దే ఆర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పొచ్చు. ఆల్ కెమికల్ సబ్స్టెన్సెస్ are made up of atoms. All chemical substances are made up of elements. Now only completed. Elements also made up of atoms. That's why compared to the elemented atom, which one is the very small? Atom only very small. Atom is indivisible. Okay, indivisible అని చెప్పొచ్చు మనం. Next, atoms of some elements exist independently. They are metals and inert gases. కొన్ని ఆటమ్స్ సెల్ఫ్గా ఎగ్జిస్ట్ అయితే అంట. ఓకే, ఆటమ్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ. అన్ని ఆటమ్స్ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ కాలేవు. అవి కాంపౌండ్స్ రూపంలోనో
లేదా మిక్చర్స్ రూపంలోనో లేదా సబ్స్టాన్సెస్ రూపంలోనో మనకు దొరుకుతాయి. కానీ కొన్ని ఆటమ్స్ మాత్రం ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయట. ఆ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అయిన వాటిని కొన్నిటిని మనకు మెటల్స్ మరియు ఇనర్ట్ గ్యాసెస్లా ఆ రూపంలో మనకు లభిస్తాయంట. మనము ఈ మెటల్స్ ఏంటి, ఇన్నర్ట్ గ్యాసెస్ ఏంటి అనే దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరు కెమిస్ట్రీ టాపిక్ ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి ఇంకో నా బ్యాక్గ్రౌండ్ కూడా కెమిస్ట్రీ, నేను చదువుకుంది కూడా. ఓకేనా? అంటే పీజీ చదివింది కూడా కెమిస్ట్రీ కాబట్టి ఇంకా మీకు నా ఎఫర్ట్స్ మొత్తం ఉపయోగించి మీకు కెమిస్ట్రీ మొత్తం చెప్తా. మన కెమిస్ట్రీలో మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. మీకు దీని తర్వాత ఎలిమెంట్స్, అటామిసిటీ చాలా బాగున్నాయి కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఆక్సిడేషన్ నెంబరు, ఓకే, నెక్స్ట్ వ్యాలెన్సీ అన్నీ చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. బేసిక్లో ఇది మోల్ కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయి. మనం అన్నీ టచ్ చేద్దాం. మీరు ఏం టెన్షన్ పడొద్దు. కానీ మీరు ఒక్కటే చేయాలి. ఏం చేయాలరా బాబు అంటే, మనకు విద్యార్థుల మరియు పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మనము నిన్నటి వరకు ఏం చేసినాం నాన్న, ఒకటే వీడియో, పెద్ద వీడియో 40 నిమిషాల వీడియో చేసినాం కదా. కానీ ఇప్పటి నుంచి డైలీ మ్యాక్సిమం 3 వీడియోలు అందజేయడానికి ప్రయత్నం చేస్తా. ఒక్కొక్కటి మినిమం 15 మినిట్స్లో క్లోజ్ చేయడానికి, మ్యాక్సిమం 20 మినిట్స్ లోపల 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ మధ్యలోనే క్లోజ్ చేస్తా. మీరు కంపల్సరీ ఈ 3 వీడియోలు ఫాలో అవ్వండి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు బైలింగ్వల్ చూసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వీడియో చూడట్లేదు. నేను ఖచ్చితంగా మీకు ఏం రికమెండ్ చేస్తున్నా అంటే, మీరు 2 మీడియంస్లో ఉన్నటువంటి వీడియోని చూడాలి. ఎందుకంటే మీకు బైలింగ్వల్లో చూడడం వల్ల మదర్ టంగ్లో ఉన్నటువంటి నాలెడ్జ్తోని, ఆ ఇంపార్టెన్స్తోని, ఆ అభిరుచితోని మీకు మంచి కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. దాన్ని మీరు మళ్ళీ ఇంగ్లీష్లో చూడడం వల్ల ఏమైనా కొత్త టాపిక్స్ అయినా రావచ్చు. ఎట్ ద సేమ్ టైము మీకు ఇంకా బెటర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేదంటే లాంగ్వేజ్ స్కిల్స్ కానీ అట్లాంటి డెవలప్ అయితే. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రివిజన్ అయితే అవుతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏమవుతుంది, రివిజన్ అయితే కావడానికి అయితే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను ఛానల్లో డైలీ 15 to 20 మినిట్స్ పోస్ట్ చేస్తుంటా. మీరు కంపల్సరీ వాటిని ఫాలో అవ్వండి. మీరు వెనకబడిపోతారు నాన్న. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ నోట్బుక్లో ఏ రోజు ఏ వీడియో చూసిర్రు, ఏ వీడియో మీ రిమైనింగ్ ఉంది, అట్లీస్ట్ మీరు రాసుకోండి. ఏమేమి ఉన్నాయి, నేను ఏం చూసినా టిక్ పెట్టుకోండి. అప్పుడు మీకు క్లారిటీ అర్థమైపోతుంది ఏం మిగిలిపోయినాయి అనేది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను మీకు ఫిజికల్గా కనిపించకున్నా కూడా నేను పిల్లల యొక్క దృష్టిని పెట్టుకొని మీకు వచ్చే డౌట్స్ని నేను ముందే ఊహించుకొని ఆ డౌట్స్ని నేనే రేజ్ చేసుకుంటూ వాటిని సొల్యూషన్ ఇస్తా. తర్వాత కూడా ఇంకా మీకు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ మరి. ఓకే రైట్. మీరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి నా.